ఈరోజు దేవుని వాగ్దానము, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లు చేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. దేవుడు పవిత్రుడండి, ఆయన యథార్థవంతుడండి. అందుకే మనము కూడా మనం పవిత్రులుగా ఉండి మన యథార్థతను మనం ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మన యథార్థతను మనం విడిచిపెట్టకుండా దేవుని యందు శ్రద్ధ నిలిపి దేవుని నీతికి తగినట్టుగా, అంటే ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన క్రియలు మనలో కూడా ఉండేటట్లుగా, ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధిల్లు చేస్తాడంట. దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, నన్ను గణపరచు వాడి యందు నేను గణపరుస్తాను. దేవుణ్ణి ఎప్పుడైతే మనం గణపరుస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం మహిమపరుస్తామో, దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా ఉంచుతాడండి. అందుకే మన క్రియలు ఆయన మహిమపరిచే విధంగా ఉండాలని, దేవుని గొప్ప కార్యాలు మన అందరి జీవితంలో జరగాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.